నమస్కారం. సుందరకాండ 4వ సర్గ. అంతకుముందు హనుమస్వామి లంకిడిని ఓడించి ఒక్క దెబ్బతోటి కింద పడేటట్లుగా చేసి దాని గర్వాన్ని మొత్తాన్ని అణిచివేసిన తర్వాత అది చెప్తుంది, లంకిణి చెప్తుంది, ఇక నువ్వు అడ్డు అదుపు లేకుండా హాయిగా లంకలో ప్రవేశించవచ్చు. ఈ రోజు నుంచి లంక యొక్క కౌంట్ డౌన్ పతనం ప్రారంభమైంది అని చెప్తుంది. కాబట్టి నెక్స్ట్ ఏంటి? హనుమస్వామి కోట గోడల దాటి లోపలికి ప్రవేశించాలి, లంకలో ప్రవేశించాలి కదా. మరి అమ్మవారిని వెతకాలంటే అది ఇక్కడ మనకు 4వ సర్గలో మనకు తెలుస్తుందన్నమాట. స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమః అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకరః చక్రేధపాదం చక్రేధపాదం సవ్యం చ శత్రూణాం సతుమూర్ధని ప్రవిష్టసత్వసంపన్నో నిశాయాం మారుతాత్మజః తతస్తు తాం స మహాపథమాస్థాయ ముక్తాపుష్పవిరాజితం తతస్తు తాం పురీం లంకాం రమ్యాం అభియయౌ కపిః. మహాపరాక్రమశాలి, మహాభుజుడు, వానరశ్రేష్ఠుడు అయినటువంటి ఆ హనుమంతుడు కామరూపము గల శ్రేష్ఠ నగరమగు లంకను ఆ విధంగా పరాక్రమం చేత జయించి ద్వారము కానట్టి ప్రదేశమున ప్రాకారమును దాటెను. ఈ రాజులు ఏం చేస్తారు? ఎక్కడికైనా ఒక విశేషమైన కార్యం కోసం వెళ్ళినప్పుడు ద్వారంగానట్టి ప్రదేశం నుంచి, వాళ్ళంతా శత్రువులు, ఎదుటివాడు శత్రువు అని తెలిసినప్పుడు ద్వారంగానట్టి ప్రదేశం నుంచి, మహాద్వారం నుంచి కాకుండా లోపలికి వెళతారు. కాబట్టి ద్వారంగానట్టి ప్రదేశం నుంచి ఈయన వెళుతూ ఏం చేశాడయ్యా అంటే, ఎడమ కాలు లోపట పెట్టి, ఎడమ కాలు ముందు పెట్టి ఈయన లోపలికి ప్రవేశించాడు. శత్రువు యొక్క శిరస్సు పైన నేను కాలు ఉంచుతున్నాను అని చెప్తున్నాడు. సంప్రదాయాలు తెలిసినవాడు, శాస్త్రాలు చదువుకున్నవాడు, మహాపండితుడు కాబట్టి హనుమస్వామి చాలా స్పష్టంగా, సింబాలిక్గా అనమాట, అద్వారేణ, ద్వారం నుంచి కాకుండా పక్క నుంచి, అలానే ఎడమ కాలు లోపట పెట్టి ఆయన శత్రువుల శిరస్సు మీద పాదం మోపినట్లుగా మోపి లోపట ప్రవేశించారు. బలవంతుడైనటువంటి హనుమంతుడు రాత్రివేళ లంకలో ప్రవేశించి ముత్యములతో పూలతో ప్రకాశించు రాజమార్గమున పోయెను. ఆ విధముగా ఆయన రాజమార్గమును బట్టి సుందరమగు లంకానగరమున తిరుగజొచ్చెను. మొత్తం లంకానగరం అంతా తిరుగుతున్నాడు. హసితోత్కృష్టనినదై స్తూర్యఘోషపురస్సరై వజ్రాంకుశనికాశైశ్చ వజ్రజాల విభూషితై వజ్రాంకుశనికాశైశ్చ వజ్రజాల విభూషితై గృహమేఘై పురీరమ్యా బభాసేద్యౌరివాంబుదై ప్రజజ్వాల తదాలంకా రక్షోగణగృహైః శుభైః సితాభ్రసదృశైశ్చిత్రైః పద్మస్వస్తిక సంస్థితైః వర్ధమానగృహైశ్చాపి సర్వతః సువిభూషితాః తాం చిత్రమాల్యాభరణాం కపిరాజహితంకరః రాఘవార్థం చరన్ శ్రీమాన్ దదర్శ చననంద చ. ఆ లంకానగరమున నృత్త గీతాది వాద్యధ్వనులు అట్టహాసములను బోరు కొలుపుచుండెను. మంచి బాగా బీమెర్రీ బీ హ్యాపీ బ్యాచ్. రాక్షసులు అంటే ఎప్పుడు అంతే, ఆ రోజే కాదు ఈ రోజు కూడా ఉన్నారు. రాత్రిపూట మంచి డీజేలు పెట్టుకొని శబ్దాలతోటి డాన్సులు చేస్తూ ఉంటారు చూడండి, ఆ విధంగా అన్నమాట. ఆ బ్యాచ్ అంతా ముందు కనపడ్డది ఈయనకు. ఐరావతముల వలె తెల్లనై వజ్రము అంకుశముల బోలు సంస్థానములచే నిర్మింపబడిన మేలైన ఇండ్లతో కూడిన ఆ లంక మేఘములతో కూడిన ఆకాశము వలె ఉండెను. పద్మము, స్వస్తికము అని నిర్మాణ విశేషాలున్నాయి. అవి వర్ధమానమును లక్షణములు గలవి, తెల్లని మేఘముల వలె ఉన్నవి. అంటే వాస్తుశాస్త్ర ప్రకారంగా పద్మము, స్వస్తికము, వర్ధమానము ఇలా గృహాలను కొన్ని క్లాసిఫై చేశారు. అలాంటి గృహాలు అన్నమాట. ఆశ్చర్యము గొల్పునివి ఉత్తమ గృహములతో ఆ లంకాపురి అంతటను చక్కగా అలంకరింపబడి ఉన్నవి. అట్లాంటి గొప్ప గొప్ప ఇళ్ళు అనమాట. అన్నీ కూడా వాస్తుశాస్త్ర ప్రకారంగా ఉన్నాయి.
తాం చిత్రమాల్యాభరణాం కపిరాజహితంకరః రాఘవార్థం చరన్ శ్రీమాన్ దదర్శ చననందచ. స్వామి కార్యాన్ని సాధించుట అనేటువంటి సంపదతో అలరారే హనుమంతుడు సుగ్రీవునకు హితము గూర్చువాడై రాముని పనికై తిరుగుచూ విచిత్ర పుష్పమాలాలంకృతమగు ఆ లంకను చూసి దుష్ప్రవేశముకు లంకలో ప్రవేశింపగలిగి తిని. ఇది ఇతరులు ప్రవేశించడానికి సాధ్యంగా అన్నటువంటి ఈ లంకలో ఇప్పుడు నేను ప్రవేశించాను. ఐ హ్యావ్ జస్ట్ ఎంటర్డ్ ద లంక విచ్ నో బడీ కెన్ విన్. ఎవడు కూడా రానటువంటిది, రాలేనటువంటిది, ఎవడికి సాధ్యము కానటువంటిది, అట్లాంటి దాంట్లో ప్రవేశించాను. కావున తప్పక రామ సుగ్రీవుల మనోరథం ఈడేరును అని తలచి ఆనందించాడట. భవనాద్భవనం గచ్చన్ దదర్శ పవనాత్మజః వివిధాకృతి రూపాణి భవనాని తతస్తతః శుశ్రావమధురం గీతం త్రిస్థానస్వరభూషితం స్త్రీణాం మద సమృద్ధానాం దివి చాప్సరసామివ శుశ్రావకాంచీనినదం నూపురాణాం చ నిస్వనం సోపాననినదాంశ్చైవ భవనేషు మహాత్మనాం. వాయుపుత్రుడైనటువంటి లంకలో ఒక భవనం నుంచి వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు లంకలో ఒక భవనము నుండి వేరొక భవనానికి తిరుగుతూ పలు ఆకృతులు గల ఎన్నో భవనాలను చూశాడట. రొమ్ము, కంఠము, శిరముల నుండి త్రిస్థానస్వరపు 3 స్థానాల నుంచి వస్తోందట. రొమ్ము, కంఠము, శిరముల నుండి పుట్టిన స్వరములతో శోభిల్లు మధుర గీతమును స్వర్గమునందున్నటువంటి అప్సరసల వలె మదవతులైనటువంటి అందమైన స్త్రీలు పాడగా ఈయన విన్నాయట. వీళ్ళు ఎక్కడ చూసినా కానీ చక్కగా ఆనందంగా డాన్సులేగా. మనకు ఇప్పుడు రోజు వార్తల్లో తెలుస్తున్నాయిగా, డాన్సులు చేయటం, పాటలు పాడుతూ ఉండటం, ఆడవాళ్ళు డాన్సులు చేయటం, ఇలా చేస్తూ ఉన్నటువంటి ప్రదేశాలను చూశాయట మొట్టమొదటి ఈయన. హనుమంతుడు మహాత్ములకు రాక్షసుల భవనముల యందు స్త్రీల మొలతాళ్ల ధ్వనిని, అందెల ధ్వనిని, అందెలు ధరించిన ఆడవారు మెట్లెక్కుట వలన కలిగేడు ధ్వనిని, చేతులను వ్యత్యస్తముగా చేసుకుని భుజములను తట్టుట వలన కలిగిన ధ్వనిని, సింహనాదములను జపము చేయువారు పలుకు వివిధ వేదమంత్రములను వినెను. ఇవొక్కటే కాదట, జపం చేసేటువంటి వాళ్ళు పలికేటువంటి వేదమంత్రాలను కూడా ఈయన విన్నాడట. సో మనం మంచి ఉత్సాహమైన ఇదిలో ఉండేటప్పుడు వచ్చే శబ్దాలన్నీ కూడా విన్నాడు ఆయన. ఆస్ఫోటిత నినాదాంశ్చ క్షేళితాం చ తతస్తతః శుశ్రావజపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై స్వాధ్యాయ నిరతాంశ్చైవ యాతుధానాన్ దదర్శసః రావణస్తవ సంయుక్తాన్ గర్జతో రక్షసానపి రాజమార్గం సమావృత్య స్థితం రక్షోబలం మహత్ దదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్ బహూన్ దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాససః దర్భముష్టిప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తథా కూటముద్గరపాణీంశ్చ దండాయుధధరానపి ఏకాక్షాన్ ఏకకర్ణాంశ్చ లంబోదరపయోధరాన్ कराळान् भुग्नवक्त्रांश्च विकटान् वामनांस्तथा धन्विनः खड्गिनश्चैव शतघ्नीमुसलायुधान् परिघोत्तमहस्तांश्च विचित्रकवचोज्ज्वलान् नातिस्थूलान् नातिकृशान् नातिदीर्घातिह्रस्वकान् नातिगौरान् नातिकृष्णान् नातिकुब्जान्न वामनान् विरूपान् बहुरूपांश्च सुरूपांश्च सुवर्चसः ध्वजीन् पताकिनश्चैव ददर्श వివిధాయుధాన్. హనుమంతుడు బ్రహ్మభాగము పఠించేటువంటి వారును రావణుని స్తోత్రము చేయుచు గర్జించువారును అయినటువంటి రాక్షసుల నాదములను విన్నాడు. ఆయన రాజమార్గమును ఆవరించి నిలచిన పెద్ద రాక్షస సేనను, నగరపు నడిమి ప్రదేశమున రావణుడు తన వారి వృత్తాంతము రహస్యముగా తెలుసుకొనుటకు నియమించిన చారులను అంటే
గూఢచారులను అనేకులను చూశాడు. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేటువంటిది ప్రతి క్షణం కూడా రాజు తెలుసుకోవాలి. అట్లాంటి చారులను కూడా చూశాడట ఆయన. హనుమంతుడు అక్కడ దీక్షలో ఉన్నవారు, జడలు దాల్చిన వారు, బోడితలవారు, ఎద్దుతోలు గట్టుకున్నవారు, దిగంబరులు, పిడికిలి నిండుగా దర్భలనే ఆయుధములుగా దాల్చిన వారు, జయము కోరి హోమము చేసేటువంటి వారు, కూటములు, ముద్గరములు, దండములు అనే ఆయుధాలు చేతపట్టిన వారు, ఒంటి కంటివారు, ఒంటి చెవివారు, వ్రేలాడేటువంటి పొట్టి స్థనములు గలవారు, భయంకరులు, వంకరమొహం గలవారు, విషమమైనటువంటి అవయవములు గలవారు, పొట్టివారు, విండ్లు గలవారు, కత్తులు గలవారు, శతఘ్ని అనేటువంటి ఇనుప గద, ముసలము అనే జానెడు దండాయుధము గలవారు, పరిఘ అనేటువంటి ఆయుధ విశేషము చేత ధరించిన వారు, ఆశ్చర్యం గొలిపే కనులతో ప్రకాశించేటువంటి వారు, మిక్కిలి లావు లేనటువంటి వారు, మిక్కిలి సన్నగిలి ఉండనటువంటి వారు, మిక్కిలి పొడవు లేనివారు, మిక్కిలి పొట్టిదనము లేనివారు, బాగా తెల్లగా లేనివారును, బాగా నల్లగా లేనివారును, మిక్కిలి గూని లేనివారును, మిక్కిలి పొట్టిగానివారును, చక్కని తేజస్సు గలవారు, రాజచిహ్నములు గలవి లేనివి అగు టెక్కెములు పట్టుకున్నవారును అగు పలువురు ఆయుధధారులను చూశాడు. ఇలా రకరకాలైనటువంటి ఆయుధాలను చేత ధరించి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా హనుమస్వామి చూశారట. శక్తివృక్షాయుధాంశ్చైవ పట్టశాసనిధారిణః క్షేపణీపాశహస్తాంశ్చ దదర్శ సమహాకపిః స్రగ్విణస్త్వనులిప్తాంశ్చ వరాభరణభూషితాన్ నానావేషసమాయుక్తాన్ యథా స్వైరగతాన్ బహూన్ తీక్ష్ణశూలధరాంశ్చైవ వజ్రిణశ్చ మహాబలాన్ శతసాహస్రమవ్యగ్రమారక్షం మధ్యమం కపిః రక్షోధిపతి నిర్దిష్టం దదర్శ అంతఃపురాగ్రతః. పుష్పమాలలు ధరించిన వారును, చందనము పూసుకున్న వారును, శ్రేష్టములకు అలంకారములు ధరించిన వారును, పలువేషములు గలవారును, స్వేచ్ఛగా పలువురు కలిసి తిరుగువారును, పదునైన శూలములు దాల్చువారును, వజ్రము అనేటువంటి ఆయుధాన్ని దాల్చిన వారు, మహాబలము గలవారైనటువంటి రాక్షసులను అక్కడ హనుమంతుడు చూశాడట. ఆయన వాళ్ళందరినీ కూడా చూశాడట. శతసాహస్రమవ్యగ్రమారక్షం మధ్యమం కపిః రక్షోధిపతి నిర్దిష్టం దదర్శాంతఃపురాగ్రతః సతదా తద్గృహం దృష్ట్వా మహాహాటకతోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రిమూర్ధ్ని ప్రతిష్ఠితం పుండరీకావతంసాభిః పరిఖాభిరలంకృతం ప్రాకారామృతమత్యంతం దదర్శ సమహాకపిః త్రివిష్టపనిభం దివ్యం దివ్యనాదవినాదితం వాజిహేషితసంఘిష్టం నాదితం భూషణైస్తథా రథైర్యానైర్విమానైశ్చ తథా హయగజైః శుభైః వారణైశ్చ చతుర్దంతైః శ్వేతాభ్రనిచయోపమైః భూషితం రుచిరద్వారం మత్తైశ్చ మృగపక్షిభిః రక్షితం సుమహావీర్యైః ర్యాతుధానైః సహస్రశః రాక్షసాధిపతేర్గుప్తం ఆవివేశ మహాకపిః సహేమ జాంబూనదచక్రవాళం మహార్హముక్తా మణిభూషితాంతం పరార్చకాలా గురుచందనాక్తం స రావణాంతఃపురమావివేశ. ఇది 27వ శ్లోకం. 1 నుంచి 27 వరకు మనం ఇప్పుడు చదువుకున్నాం. అంటే ఇక్కడ 4వ సర్గ సమాప్తమైంది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 4వ సర్గ. 4వ సర్గ సమాప్తమైంది. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చదువుకున్నటువంటి ఈ శ్లోకాలకు అర్థం చెప్పుకుందాం. అంతా హనుమంతుడు బంగారముతో నిర్మితమైన బహిర్ద్వారము కలిగిన రావణ భవనాన్ని చూశాడు. అది ఒక పర్వత శిఖరం మీద నెలకొని ఉండెను. మహాకపి హనుమంతుడు తెల్లతామరలతో శోభిల్లు గడతలు కలిగి ప్రాకార పరివేష్టితమైన ఆ భవనాన్ని తిలకించాడు. ఆ భవనము దేవలోకము వలె దివ్యమై ఉండెను. శ్రేష్టములకు వివిధ ధ్వనులను, గుర్రముల సకిలింతలు, స్త్రీ పురుషులు ధరించిన కనక కంకణ మడిమంజీరాది భూషణధ్వనులను అందు మారుమ్రోగుచుండెను. రథములు, పల్లకి మున్నగు వాహనములు, విమానములు, మంగళకరములకు గుర్రములు, ఏనుగులు, తెలిమబ్బుల సమూహముల వలెయున్న 4 దంతముల తెల్ల ఏనుగులు,
కావలసినంతగా ఆహార విహారము లొనర్చి మత్తిల్లిన మృగములు పక్షులు అందు శోభిల్లుచుండెను. దాని ద్వారము కడుసుందరమై ఉండెను. ఆ ద్వారదేశమును మహాపరాక్రమశాలులకు వేలాది రాక్షసులు కావలి కాయుచున్నారు. అట్టి ఆ భవనమున హనుమ ప్రవేశించెను. ఆ హనుమంతుడు జంబూ నదియందు మరియు వేరు ప్రదేశములందును పుట్టిన 2 విధములైన బంగారము చేతను పూయబడిన ప్రాకారము గలది, గొప్ప వెలగల ముత్యములతో అలంకరింపబడినది, మేలైన నల్లని అగురువు చందనములు పూయబడినది అగు రావణుని అంతఃపురమునందు ప్రవేశించెను. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండమున 4వ సర్గము సమాప్తము. ధన్యుణ్ణి. నమస్కారము. మీ ఊటుకూరు జానకి రామారావు.